అందరికి నమస్కారం. కూటమి ప్రభుత్వంలో నో స్కీమ్స్, ఓన్లీ స్కామ్స్. అంత ఆవేశం నీకు? ఆవేశం కాకపోతే ఏమిటండి? 6 హామీలను గాలికి వదిలేసి అందిన కాటికి దోచుకుంటున్న ఈ ప్రభుత్వం గురించి ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలకు తెలిసి తీరాలి. అంతేనా గురువు గారు? అవును, నీ అంతే. మనసు మార్చుకోరా? పట్టుదలొస్తే డ్రాయరే మార్చుకోను. ఏదో మనసంతా. ముందుగా అమరావతి నుంచి మొదలు పెడదాం. ఇవే తగ్గించుకుంటే మంచి. అమరావతి పేరిట అవినీతి కోట. చూసావరా దీని తలపొగరు? అప్పట్లో తాత్కాలిక భవనాలని అన్నారు. నేను ఎక్కడా చదవలేదు, ఏ సినిమాలో కూడా చూడలేదు. నోటి దొరకాకపోతే ఇప్పుడు శాశ్వత భవనాలు అంటున్నారు. ఆడుగా బిహేవ్ చేస్తాంది. కొంచెం ఆడుగా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు, పిచ్చండి ఇది. అప్పుడేమో 100 కోట్లు దోచుకున్నారు. చెప్పు చెప్పవే, నేను వింటాను కదా. ఓ చెప్పే. ఇప్పుడు 1000 కోట్లు మూట కట్టుకుంటున్నారు. నువ్వు చేస్తున్న అడవ పనికి నిన్ను ఇక్కడికిక్కడ నరికేద్దామనుంది. అమరావతిపై అంచనాలను పెంచేసి టెండర్లు ఖరారు చేస్తున్నారు. రాజధాని రైతుల్ని మోసం చేస్తున్నారు. రాష్ట్రానికి తీరని అన్యాయం చేస్తున్నారు. నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుగు. మ్యాటర్ ఏంటో తెలిపోవాలి. అసలు ఒక విషయం నాకు అర్థం కాదు. అప్పట్లో సచివాలయానికి 2700 కోట్లయితే ఇప్పుడు 4700 కోట్లు ఎలా అవుతాయండి? సత్యమ్మగారి మనవడు చాలా గడుసోడు అనుకున్నాను. తెంగరోడే ఎలా బతుకుతాడేమో. ఎలా అవుతాయంటే మీ మార్క్ దోపిడీతో. దొంగ నా ఒక్కడే చూపిస్తావేంటి? వెనకాల నీ అమ్మ మూడా? పెట్టావు కదా ఫిట్టింగ్. ఎస్, ఇది బాబు గారి మార్క్ దోపిడీ. నేను మాట్లాడుకోవాలి అన్నం గురించి. అందుకే అందరూ అంటున్నారు అదే కూటమి ప్రభుత్వంలో నో స్కీమ్స్, ఓన్లీ స్కామ్స్ అని. వీడెవడండి బాబు? ఆ నాన్నే అదమని చెప్పేసుకుంటున్నాడు. ఆయన గురించి ఆయన తెలిసినంత మనకి. అమ్మా నువ్వు ఉన్నావమ్మా? తోటలో చాటడి బియ్యం లగేజ్ కొడితే ఈరోజు స్కూల్ లేదా ఆర్యా? స్కూల్ అక్కడే ఉంది అక్క, నేనే పోలే. అయిందా? బాగైందా? ఈ పంచింగ్ పలక్నామాకే పంచా వాళ్ళ పిల్లలకి ఇస్తా. నమస్కారం ప్రజలారా. మన పార్టీలో ఉండేటువంటి 11 మంది శాసనసభ్యులకు సీమరాజా హెచ్చరిక. ఎందుకు? ఏందంటే అయన్నొద్దు, పాయింట్కి రా. మాజీ శాసనసభ్యులైనా మాజీ మంత్రులైనా ఎవరైనా కూడా తెలంగాణలో కూర్చొని ప్రెస్ మీట్ పెట్టేది ఏంది అనేది రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ వేరే రకంగా ఆలోచన చేస్తా ఉన్నారు. ఏంది ఇలాంటి స్కీములు పెట్టకండి రా, సుఖంగా బతకనివ్వండి రా. తెలంగాణలో కూర్చొని ప్రెస్ మీట్ పెట్టేది ఏంది? హైదరాబాద్ లో కూర్చొని సోమాజీ కూడా ప్రెస్ క్లబ్ లో కూర్చొని ఇంకెంత క్లియర్ గా చెప్పిన తర్వాత ఎంగిలి కాంచాల దగ్గర కుక్కలా ఇక్కడ ఎందుకు? అంటే రాష్ట్రంలోకి వచ్చి ప్రెస్ మీట్లు పెట్టరా? దీనికి మీరు ఏమంటారు సార్? ఎందుకు పెట్టరు అంటే ఎవరు మీడియా మిత్రులు రారనే? ఇది ఇది కథలు ఏందంట. ఇప్పుడు మన పార్టీలో ఉండే వాళ్ళు ఒక్కొక్కరు సస్పెండ్ అవుతున్నారు. మరి ఇంకొంతమంది పోలీసులు ఇచ్చేటువంటి ట్రీట్మెంట్ కు వాళ్ళు బయటపడి ఎందుకు లేపా మనకెందుకు అని చెప్పి వాళ్ళు రాలా. ఇన్ని కథలు చేస్తా ఉంటే, ఇంత చేస్తా ఉంటే మరి మీరు ఎందుకు బయటకు వచ్చి మాట్లాడడం లేదు? చెప్పు, అంత నీ వల్లే కదా, ఆడించేది నువ్వే కదా. 11 మంది శాసనసభ్యులు ఉన్నారు. వాళ్ళ నియోజకం సరే అసెంబ్లీకి పోలా, ఓకే, నేనేం దాన్ని కాదనడం వల్ల అన్న పోనీయుడు అన్న మనకు ఎందుకు లేరా స్వామి, మీరు ఓట్లు వేసిన జనాలు అన్న పోనీలే. పాటికి మనం ఉందాం, మనమైతే ఎమ్మెల్యేలు స్టిక్కర్ ఉన్నది, స్టిక్కర్ వేసుకొని ప్రోటోకాల్ ఉంటుంది, మనం తిరుగుదాంలే అని నిన్ను నమ్మి ఓట్లు వేసినటువంటి ప్రజలకు నువ్వు ఏ విధంగా న్యాయం చేస్తావు? మనం 175 రేపు రాబోయే రోజుల్లో ఎట్లా కలిసాలా? ఆ టెన్షన్ నాకు ఉంది. ఈ 11 నియోజకవర్గాల్లో ఉండేటువంటి ప్రజానికం ఏమనుకుంటారు? చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే.